ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇది హైదరాబాద్లోని కల్తీలపై పోలీసుల స్పెషల్ యాక్షన్ ప్లాన్. హైదరాబాద్లో కల్తీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్తగా హెచ్-ఫాస్ట్ రంగంలోకి దిగింది. కబ్జాలపై కన్నెర్ర చేస్తున్న హైడ్రా మాదిరిగానే ఆహార పదార్థాల కల్తీలపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపబోతోంది. హెచ్-ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్. ఫుడ్ సేఫ్టీ అధికారులు, రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ పోలీసులతో కలిసి ఈ హెచ్-ఫాస్ట్ పనిచేయనుంది. ఆహార పదార్థాల కల్తీకి కేరాఫ్గా పేరుగాంచిన హైదరాబాద్ బేగం బజార్ నుంచి ఈ హెచ్-ఫాస్ట్ సేవలు అందించబోతోంది. బేగం బజార్లో హెచ్-ఫాస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ చీఫ్ వైభవ్ గైక్వాడ్ ప్రారంభించారు. హెచ్-ఫాస్ట్ ఎలా పనిచేస్తుంది, కల్తీలకు ఎలా చెక్ పెట్టనుంది, దీనిలో ఎంతమంది టీం పనిచేస్తారు, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. హెచ్-ఫాస్ట్ విభాగంలో మొత్తం 28 మంది సభ్యులుంటారు. పోలీస్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అందిస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హెచ్-ఫాస్ట్ దాడులు చేస్తుంది. ఆహార పదార్థాల కల్తీపై నిఘా పెట్టడం, కల్తీలకు పాల్పడే వారిని గుర్తించడం, దాడులు చేయడం, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. శాంపిల్స్ సేకరణ అలాగే నోటీసులకు ఫుల్ స్టాప్, పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టబోతోంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్ను కూడా కేటాయించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించనుంది. హైదరాబాద్లోని హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు గత కొన్నాళ్లుగా చేస్తున్న తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం, కల్తీ ఆహార పదార్థాల వినియోగం జోరుగా బయటపడ్డాయి. కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాల గుట్టు రట్టవుతోంది. ఆయా సందర్భాల్లో టాస్క్ ఫోర్స్ టీం శాంపిల్స్ సేకరించడం, నోటీసులు ఇవ్వడం లాంటి చర్యలు తీసుకుంటూ వస్తోంది. కానీ ఈ యాక్షన్తో కల్తీ కేటుగాళ్లలో ఎలాంటి మార్పులు రావడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ కొందరు పదే పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే రొటీన్ తనిఖీలు, నోటీసుల జారీలకు ఫుల్ స్టాప్ పెట్టేసి హైడ్రా మాదిరిగా హెచ్-ఫాస్ట్ పనిచేయబోతోంది. కల్తీ ఆహార పదార్థాల తయారీదారుల భరతం పట్టేందుకు హెచ్-ఫాస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. దీనికి సంబంధించి హెచ్-ఫాస్ట్ చీఫ్ వైభవ్ గైక్వాడ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై కల్తీలు బంద్ చేయాల్సిందే అన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. ఒక కొత్త ఆలోచనతో ఇది కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం ఏర్పాటు చేశాము. ఈ టీం మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్ సమన్వయంతో మన హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. అది అన్ని కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఎవరు కల్తీ ఆహారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రిపేర్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ ఇప్పుడే మేము స్టార్ట్ చేశాము. మెయిన్ గోల్ అంటే మన హైదరాబాద్ సిటీలో ఇది ఫుడ్ అడల్ట్రేషన్ ఫ్రీ చేయాలి. ఎవరైనా కల్తీ ఆహారం ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇఫ్ నీడ్ అది మన పీడీ యాక్ట్ కూడా బుక్ చేస్తాము, వాళ్ళకి రిమాండ్ కూడా చేస్తాము. టాస్క్ ఫోర్స్ టీం, జిహెచ్ఎంసీ అధికారులు శాంపిల్స్ సేకరించడం, నోటీసులు ఇవ్వడం ఇవన్నీ చేసినా కూడా కల్తీ మాత్రం ఆగట్లేదు. కాబట్టి హెచ్-ఫాస్ట్ అనే కొత్త శాఖను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రణీత, ఈ హెచ్-ఫాస్ట్కి అదనంగా ఇంకా ఎలాంటి బాధ్యతలు ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు? హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే కల్తీ మయమైపోయింది. పిల్లలు తాగే పాల నుండి మొదలు పెడితే హోటల్స్లో సర్వ్ చేసేటువంటి కూరల వరకు అన్నిట్లోనూ కల్తీ రాజ్యం వెళ్తుంది. ఈ కల్తీ ఆహారాన్ని తినేటువంటి చాలామంది ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. రానున్నటువంటి రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలు కేవలం ఈ కల్తీ ఆహారం వల్ల వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదాన్ని పసిగట్టేటువంటి హైదరాబాద్ పోలీసులు ఈ కల్తీగాళ్లకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హెచ్-ఫాస్ట్ అనేటువంటి ఒక నూతన విభాగాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ సర్వేలెన్స్ టీమ్ అంటే ఎక్కడ కల్తీ జరిగినా సరే ఈ హెచ్-ఫాస్ట్ టీం అక్కడికి వెళ్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఎక్కడైనా సరే కల్తీకి సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేస్తున్నట్టు పట్టుబడితే అక్కడికి కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి కేవలం ఫైన్స్ విధించి ఆ తర్వాత వదిలిపెట్టేవాళ్ళు. కానీ ఇక మీదట పరిస్థితి అలా ఉండదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో ప్రతిదీ కూడా కల్తీగా అక్కడ దొరుకుతున్నటువంటి నేపథ్యంలో బేగం బజార్లోనే ఈ హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేశారు. సో ఈ హెచ్-ఫాస్ట్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా సరే ఈ కల్తీకి సంబంధించినటువంటి సమాచారం
పోలీసులకి కొన్ని సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ తర్వాత ఒక టోల్ ఫ్రీ నంబర్ని సైతం ఇచ్చారు. 8712661212 అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్ ఉంది. సో ఎవరైనా ప్రజలు ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి పలానా దగ్గర కల్తీ జరుగుతుందని ఫిర్యాదు వస్తే వెంటనే హెచ్-ఫాస్ట్ టీం రంగంలోకి దిగి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కొల్యూడయ్యి అక్కడ శాంపుల్స్ని సేకరించిన తర్వాత ఆ రిపోర్ట్ని ల్యాబ్ నుండి వచ్చినటువంటి రిపోర్ట్స్ని చెక్ చేసిన తర్వాత అది పూర్తిగా కల్తీ అని తేలితే వాళ్ళను జైలుకు పంపించనున్నారు. ఒకసారి కాదు, రెండుసారి కాదు, పదే పదే ఈ తరహాలో కల్తీకి పాల్పడితే కనుక అట్లాంటి కల్తీగాళ్లపైన పీడీ యాక్టులు సైతం నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక మీదట ఎవరు కూడా ఈ కల్తీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దు, పాల్పడితే కఠిన యాక్షన్ తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.